హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరచేతిలో వైకుంఠం అంటే ఇదేనేమో. ఈడెన్ గార్డెన్స్లో ఇండియాకి ఘోర అవమానం జరిగింది. గెలవడానికి కావాల్సింది కేవలం 124 పరుగులు. చేతిలో ప్రపంచ స్థాయి బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఏం జరిగింది? కేవలం 93 పరుగులకే టీమిండియా కుప్పకూలింది. సౌత్ ఆఫ్రికా గడ్డ మీద సింహంలా ఉండే ఇండియా సొంత గడ్డపై పిల్లిలా ఎందుకు మారింది? 15 ఏళ్ల తర్వాత ఇండియాలో సౌత్ ఆఫ్రికాకి ఇదే మొట్టమొదటి విజయం. అసలు మనం ఎక్కడ తప్పు చేశాం? గిల్లు లేకపోవడం లోటా, లేక బాధ్యత లేని బ్యాటింగా? ఈ ఫుల్ మ్యాచ్ రిపోర్ట్లో చూద్దాం. అసలు కథ మూడో రోజు ఉదయం మొదలైంది. రోజు మొదలైనప్పుడు సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. లీడ్ కేవలం 63 పరుగులు, చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇండియా చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా అడ్డుగోడలా నిలబడ్డాడు. అతనికి తోడుగా కార్బన్ బాష్ వచ్చి మన బౌలర్లని అటాక్ చేశాడు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ని టార్గెట్ చేస్తూ బాష్ 25 రన్స్ కొట్టాడు. వీరిద్దరూ కలిసి 8వ వికెట్కి 44 పరుగులు జోడించారు. ఇక్కడే మ్యాచ్ చేజారిపోయింది. ఆ చిన్న పార్ట్నర్షిప్ వల్ల టార్గెట్ 124కు చేరింది. ఆ తర్వాత సిరాజ్ వచ్చి వికెట్లు తీసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 124 పరుగులు ఈ పిచ్చి మీద చిన్న టార్గెట్ కాదు అని తెలుసు. కానీ మరీ ఇంత కష్టమా? ఇండియా ఇన్నింగ్స్ మొదలవగానే సౌత్ ఆఫ్రికా పేసర్ మార్కో జాన్సన్ నిప్పులు చెరిగాడు. పిచ్ మీద ఉన్న అన్ఈవెన్ బౌన్స్ ని వాడుకుని మొదటి 2 ఓవర్లోనే మన ఓపెనర్లను పెవిలియన్కి పంపాడు. బాల్ బ్యాట్కి తగిలిందా లేదా అన్నట్టుగా జంప్ అవుతూ ఎడ్జ్ తీసుకుంది. దీంతో ఇండియా డ్రెస్సింగ్ రూమ్లో వణుకు మొదలైంది. ఇక్కడ మనం సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ని మెచ్చుకోవాలి. 2015లో ఇండియా వచ్చినప్పుడు తేలిపోయిన హార్మర్ ఈసారి మాత్రం సూపర్ బౌలింగ్ చేశాడు. బాల్ వేగంలో మార్పులు చేస్తూ, లెంత్ని కంట్రోల్ చేస్తూ రిషబ్ పంత్ లాంటి డేంజర్ ప్లేయర్ని కట్టడి చేశాడు. మరోవైపు మన తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్ కూడా కాస్త కన్ఫ్యూజ్ అయినట్టు కనిపించాడు. బౌలర్ని మరీ త్వరగా మార్చడం, అనవసరమైన రివ్యూలు తీసుకోవడం ప్యానిక్ని చూపించాయి. ఈ మ్యాచ్లో ఇండియాకి అతిపెద్ద డిసప్పాయింట్మెంట్ అంటే రవీంద్ర జడేజా బ్యాటింగ్. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అవుట్ అయ్యాడో సెకండ్ ఇన్నింగ్స్లోనూ సేమ్ టు సేమ్ రిపీట్. బ్యాట్ను ప్యాడ్ వెనకాల పెట్టి డిఫెన్స్ ఆడే పాత పద్ధతి వల్ల మళ్ళీ ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. బౌలర్ మరెవరో కాదు, మళ్ళీ సైమన్ హార్మరే. మరోవైపు టీమిండియా కొత్త నెంబర్ 3 వాషింగ్టన్ సుందర్ ఒక్కడే కాసేపు పోరాడాడు. బౌమా లాగా నిలకడగా ఆడాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఒక చెత్త బాల్ని కొట్టబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ పిచ్ మీద బాల్ ఆగి రావటం వల్ల ఈ తప్పు జరిగింది. స్కోర్ 77/7. గెలవాలంటే అద్భుతం జరగాలి. అప్పుడే అక్షర్ పటేల్ కాసేపు ఆశలు రేపాడు. మహారాజ్ బౌలింగ్లో 2 సిక్సర్లు, ఒక 4 కొట్టి ఇండియాని గెలిపించేలా కనిపించాడు. కానీ చివరిలో ఒక మిస్ హిట్ బౌమా చేతిలో పడటంతో ఇండియా కథ ముగిసింది. కేవలం 93 పరుగులకే ఆల్అౌట్, 30 పరుగుల తేడాతో ఓటమి. ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది శుభ్మన్ గిల్ గురించి. గిల్ మెడగాయం వల్ల బ్యాటింగ్ రాలేకపోవడంతో ఒక ఎండలో గట్టిగా నిలబడే బ్యాటర్ లేకపోయాడు. అది ఇండియా కొంప ముంచింది. ఫ్రెండ్స్, చరిత్రలో ఇండియా చేజ్ చేయలేకపోయిన అత్యల్ప లక్ష్యం ఇది. రెండోది. మొత్తానికి బౌమా కెప్టెన్సీ, హార్మర్ స్పిన్, జాన్సన్ పేస్ ముందు ఇండియా తల వంచింది. ఏమనిపించింది? ఈ ఓటమికి ప్రధాన కారణం పిచ్చా లేక మన బ్యాటర్ల నిర్లక్ష్యమా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.